రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులను ఇలా అడుగడుగున వంచిస్తున్నాడు. వంతుల వారీగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు మోసం చేసుడే. రుణమాఫీ అయినాదే అందరికీ? జర కానువలు చేయెత్తురు చూద్దాం. ఇగో చూడు, 8 మందికి రుణమాఫీ కాలే. అసెంబ్లీలో ఏం చెప్పిండు? 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు. 18,000 కోట్లు చేసిండు, 18,000 కోట్లు ఎగబెట్టిండు. సగం మందికి రుణమాఫీ చేయలే. రైతు బంధు మొన్న మన సిద్దిపేటకే వచ్చిండు యాసంగిలా. ఇక 45 రోజుల్లో 9,000 కోట్లు యాసంగిలో మీ పైసలు ఎత్తా అన్నాడు. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా అందరికీ? ఎగబెట్టిండు. 2 ఎకరాలకు వేసిండు, ఎగబెట్టిండు. అంతకుముందు ఒకటి మొత్తానికే ఎగబెట్టిండు, ఒకటి 3 ఎకరాలు వేసి ఎగబెట్టిండు. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి.